ఆషాఢమాసం ఆధ్యాత్మికతకు అద్దం పట్టే పవిత్ర మాసం. శుభకార్యాలకు దూరంగా ఉన్న పూజలు, అమ్మవారి ఆరాధనలకు ఎంతో విశిష్టమైన కాలంగా భక్తులు భావిస్తారు. ఈ మాసంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తమ ఇంటి ఆడపడుచుగా భావించే అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు, గాజులు, పూలు, పండ్లతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వారాహి నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అసలు ఆషాఢసారె సమర్పణ కార్యక్రమం ఎలా ప్రారంభమైంది? అమ్మవారి దర్శనానికి భక్తులు ఎలా తరలి వస్తున్నారు చూద్దాం. భక్తి పారవస్యం, ఆధ్యాత్మిక శోభ, మంగళ వాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు ఆలయ వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించారు. ఘాట్ రోడ్ ఓం టర్నింగ్ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకున్న అర్చకుల దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చలిమిడి, చీర, జాకెట్ వంటి మంగళ ద్రవ్యాలను సమర్పించడం ఆనవాయితీ. దేశం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తారు. ఈ ఏడాది జూలై 27, 28, 29 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించనున్నారు. అమ్మవారికి ఏడాదిలో 4 నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు జరుగుతాయి. ఆషాఢ వారాహి నవరాత్రుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించేందుకు తరలివస్తారు. సారె సమర్పించడం వల్ల పంటలు బాగా పండుతాయని, కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని భక్తుల విశ్వాసం. గతంలో కొన్ని ఆలయాల నుంచి మాత్రమే దుర్గమ్మకు ఆషాఢసారె వచ్చేది. 2016లో ఆలయ అధికారులు భక్తులకు కూడా ఈ అవకాశం కల్పించడంతో అప్పటి నుండి భక్తులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి కొందరు సారె పెడుతుండగా మరికొందరు మొక్కులు తీర్చుకునేందుకు ఈ మాసాన్ని ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఆషాఢమాసంలో లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఆషాఢం సారె సమర్పణ కార్యక్రమం ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభించాము. శుభప్రదంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా యొక్క అర్చకులు, వేద పండితుల వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సారె సమర్పణ కార్యక్రమం చేశాము. ఎంతమంది భక్తులు వచ్చినా ముందస్తుగా వారు గనక మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారందరికీ కూడా 100 రూపాయల ఉచిత క్యూ లైన్లో ఎంతమంది వచ్చినా వారికి మంచి దర్శనం కల్పించి వచ్చిన దారి నుంచి అంటే కనకదుర్గానగర్ ఎంట్రన్స్లో వచ్చి వారు ఏదైనా మేళ తాళాలతోటి వచ్చినా అక్కడ కనకదుర్గానగర్లో క్లోజ్ చేసుకుని ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లో వచ్చిన తర్వాత మహామంటపం 7 స్టెప్స్ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాక రాజగోపురం నుంచి బయటకు వచ్చి ఇదే ఫ్లోర్లో దిగిన తర్వాత ఇక్కడ అమ్మవారి సమర్పించవలసిన కానుకలు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, చీర కావచ్చు చేసిన తర్వాత వేద ఆశీర్వచనం తీసుకున్నాక మనకు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా రైట్ సైడ్ నుంచి కూడా మనకు అన్నప్రసాద స్వీకరణ తీసుకున్నాక వచ్చిన దారి నుంచే మళ్ళీ కనకదుర్గాన గురించి వెళ్ళొచ్చు. అయితే వచ్చే భక్తులందరూ కూడా గమనించాలి, ఖచ్చితంగా వారు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా వాళ్ళ పాదరక్షలకు కానీ ఏదైనా బ్యాగులు ఉంటే కూడా కనకదుర్గానగర్ ఎంట్రన్స్లోనే డిపాజిట్ చేసి రావాలని కోరుకుంటున్నాను. దేవీ భాగవతం, మార్కండేయ పురాణాల ప్రకారం అమ్మవారు శాకంబరి దేవిగా అవతరించారనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు వర్షాలు లేక, పంటలు పండక, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో జగన్మాత శతాక్షీదేవిగా అవతరించి తన శరీరం నుంచి శాకములను సృష్టించి ప్రజల ఆకలి తీర్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆషాఢమాసంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా కొలుస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే శాకంబరి ఉత్సవాల్లో మొదటి రోజు ఆకుకూరలు, 2వ రోజు కూరగాయలు, 3వ రోజు పండ్లతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ అలంకరణకు అవసరమైన కూరగాయలు, పండ్లను కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులు అందించడం విశేషం. అనంతరం వీటిని భక్తులకు కదంబ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఆషాఢ మాసం చాలా విశిష్టమైనదండి. ఇవాళ
అత్యంత వైభవం మీరు చూస్తున్నారు, ఇప్పుడే చూస్తుంటారు మీరంతా. అత్యంత వైభవపేతంగా మా అర్చక బృందం వేద పండితులచే ప్రారంభించబడింది. ఇది ఒక నెల రోజులు వస్తుంది. అలాగే ఈ రోజు నుంచి మేము వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా అది గుప్త నవరాత్రులు అంటారు. మనకి 4 నవరాత్రులు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఇది భక్తులకు సంబంధం లేదు కానీ మేమందరం లోపల హోమాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతుంది. అమ్మవారికి శక్తిని పెంపొందించడానికి జరిగే కార్యక్రమం ఇది. అలాగే ఈ సంవత్సరం మన శాకాంబరి ఉత్సవాలను 27 నుంచి 29 వరకు 3 రోజులు జరుగుతుంది. రోజుకి సుమారుగా 10 టన్నులు కూరగాయలతో ఇస్తున్నాం. అందులో మనకి కొత్తగా ఒక మార్కెట్ ఏదో పెట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, కూరగాయల మార్కెట్. వాళ్ళు మొదటి రోజు మొత్తం ఎన్ని టన్నులు కావాలో టన్నులు మేమే ఇస్తా ఉన్నారు. మా ధర్మారావు గారు ఆ పని చూస్తున్నారు. మిగతా 2 రోజులు మాకు రైతుల దగ్గర నుంచి వారికి మొదటి పంట అమ్మవారికి ఇచ్చే తర్వాత వాళ్ళు అనుభవించాలనుకుంటారు. అట్లాగే హోల్సేల్ దగ్గర నుంచి వస్తుంది, తర్వాత భక్తుల నుంచి వస్తుంది. దానికి వేరే కౌంటర్లు అన్నీ పెడతాము. అది తీసుకుని మొదటి రోజు నుంచి మేము దాన్ని మళ్ళీ కదంబ ప్రసాదం చేసి ఆ సాంబార్ అన్నం చేసి మళ్ళీ భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి మన హైదరాబాదు మన అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ ఒకటి వస్తుంది. హైదరాబాద్ బోనాలు కూడా ఇలాగే ఈ నెల రోజులే జరుగుతాయి. వాళ్ళు అక్కడి నుంచి సుమారుగా ఒక 500 మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము వాళ్ళు 26వ తారీఖు వస్తున్నారు. మేము ఇక్కడ 7వ తారీఖు ఇక్కడ నుంచి మనం వాళ్ళు ముఖ్యంగా 9 దేవాలయాలు ఉన్నాయి. ఆ 9 దేవాలయాలకి మేము ఇక్కడ నుంచి ప్రతి దేవాలయానికి సారే అమ్మవారి పట్టు చీర ప్రసాదాలన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మేము మా శక్తి కొలది అంటే అర్చక బృందం కానీ వేద పండితులు అందరూ కానీ అమ్మవారికి ఏదో ఒక నగ రూపంలో ఇవ్వడం అంటూ ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం నగ రూపం కన్నా కూడా నటరాజ స్వామి గుడిలో వెనక వైపు ఆ కొండలాగా కనబడుతోంది. దాన్ని కవరింగ్ చేయాలన్న ఉద్దేశంతో అది ప్లాన్ చేసామన్నమాట. అది 20 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు ఉంది. సుమారుగా 7 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చారు. అది మామూలుగా మేము ఈ నెల ఆఖరికి ఇస్తాం అనమాట. ఇది ఈవో గారితో ప్రారంభం ఈ కార్యక్రమం మాతో అంతం అవుతుంది. కానీ ఈవో గారికి ఈసారి చిన్న వారికి ఇబ్బంది రావడం వల్ల మేము మొదలుపెట్టాం. ఈ నెల ఆఖరికి ఇస్తామని చెప్పారు. 3 వంతులు నెల ఆఖరికి అది తృణమో పణమో మేర్చుకోండి. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారి సేవలో పాల్గొనడం జీవితంలో మరపురాని అనుభూతిగా భావిస్తున్నారు. అమ్మవారికి ఒక ఆడపిల్లకి సారే పంపించినట్టు, పుట్టింటి తరఫున పంపించినట్టుగా ఉంది మాకు. అసలు ఇది మటుకు మా ఆనందం అసలు మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాము. చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారికి సారీలో ఏమేమి సమర్పిస్తారండి? ప్రధానమైన పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారికి చీర, జాకెట్టు, సున్నిపిండి, చలిమిడి, కడుపు చలవని చలిమిడి అన్నీ పెట్టి, తీపి పదార్థాలు అన్నీ పెట్టి అమ్మవారికి సమర్పిస్తాం. మన ఇంటి ఆడబడుచు. కానీ ఒక విషయం విశేషంగా చెప్పాలి, అమ్మవారి శివ కళ్యాణం అవి జరిగినప్పుడు అమ్మవారి కన్యాదానం మేమే చేశాము. ఎందుకంటే అమ్మవారి పుట్టింటి ఇది కూడా గోత్రం కూడా కాశీపస గోత్రం మాదే. అది కూడా ఆ భాగ్యం అమ్మవారు మాకు కల్పించినందుకు, అందుకని అప్పటి నుంచి అమ్మవారు మా ఇంటి ఆడపిల్ల కింద మేము ఇది కొలుస్తూ ఉంటాము. అసలు అది మటుకు ఈ జన్మలో మేము అమ్మవారు మాకు ఇచ్చిన భాగ్యం మేము తీర్చుకోలేని రుణం అన్నమాట. అది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆషాఢమాసం రానే వచ్చింది. కొంగు బంగారంగా కొలిచే కనకదుర్గమ్మకు నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సారె సమర్పణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారిని నమ్మి వచ్చే ప్రతి భక్తుడిపై దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం.